హాయ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా భారీ బైక్ ర్యాలీతో అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నల్లమిల్లికి దారి పొడవునా ప్రజలు హారతులతో ఘనస్వాగతం పలికారు. భారీ జనసందోహంతో కోలాహలంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనపర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు బీజేపీ అభ్యర్థిగా మీరు దాఖలు చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం? ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన అన్ని మూడు కలిసే పోటీ చేస్తూ ఉన్నాయి. నేను కూటమి అభ్యర్థిగానే పోటీ చేస్తూ ఉన్నాను. పెద్దల ఆదేశానుసారంగా సాంకేతికంగా బాధ్యత నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది. కానీ కూటమి అభ్యర్థిగా మాత్రమే నేను బరిలో ఉన్నా. అలాగే అనపర్తి నల్లిమిల్లి మూలారెడ్డి గారు అంటే తెలుగుదేశం, అలాంటి తెలుగుదేశం నుంచి ఈరోజు బీజేపీలోకి జాయిన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రాంతంలో మూలారెడ్డి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే మూలారెడ్డి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని వీడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ఆవేదన ఉన్నా, బాధ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం కూటమి ఎజెండాని గెలిపించడం కోసం ఒక బాధ్యతను నాకు అప్పగించారు. ఆ బాధ్యతను నేను స్వీకరించడం జరిగింది. అలాగే ఈ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా మీరు పోటీ చేస్తే చాలు అనే నినాదాలతో ఈ గ్రామం అంతా కూడా ఓరెత్తించారు. దాని మీద అభిమానులకు ఏం చెప్తారు? కార్యకర్తల బలంతో, ప్రజల ఆశీస్సులతో మాత్రమే నేను మరలా ఇవాళ అభ్యర్థిగా బరిలోకి రావడం జరిగింది. లేకపోతే నన్ను అభ్యర్థిగా బరిలో ఉంచకూడదు అని వైసీపీ చేసిన ప్రయత్నాలను ఛేదించుకుని ఇవాళ అభ్యర్థిగా ఉన్నాను అంటే అది ముఖ్యంగా కార్యకర్తల బలం, ప్రజల ఆశీస్సులు.